చెల్లించుదాం. దేవుడు ముక్కుసూటిగా మనతో మాట్లాడాడు, ముఖాముఖిగా మన మధ్య ఆయన సంచరించాడు. ఆయన తన చిత్తమును మనకు స్పష్టపరిచాడు, భౌతికంగాను ఆత్మీయంగాను కూడా. నువ్వు సాధన మానొద్దు, నీ ప్రయత్నం మానొద్దు. నేను చెప్తున్నాను కదా, నేను చెప్పిన మాట చొప్పున నీవు నడుస్తూ ఉండు, అన్ని బంధకాలు తెగిపోతాయి. నేను ఉన్నాను కదా తెంచేవాడిని. నా మాట వినకనే నువ్వు దరిద్రాలని తెచ్చుకున్నావు, నన్ను గెలవాలని ప్రయత్నం చేశావు, ప్రతి విషయంలో నాకు ఎదురే వస్తూ ఉన్నావు, అందుకే నీకు గతి పట్టింది. దయచేసి ఇప్పుడన్నా నువ్వు సరి చేసుకోమని నా తండ్రి నేను పిలుస్తున్నాడు. నా మాట చొప్పున నడవమని పిలుస్తున్నాడు, అడుగులు దిద్దుకోమని పిలుస్తున్నాడు. హల్లెలూయా. అయ్యా 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 స్తోత్రం అయ్యా. నాతో మాట్లాడిన నా తండ్రి, నన్ను దర్శించిన నా తండ్రి, ముక్కుసూటిగా నన్ను దర్శించిన నా తండ్రి, నేను చెబితే నీ మానవ జ్ఞానం అసంభవం అని చెప్పిన, మనుష్య జ్ఞానం మనుష్య తర్కం అసంభవం అని చెప్పిన, నేను చెబితే నోరు మూసుకొని నమ్మాలి నువ్వు అంతే. ఎందుకంటే మానవ జ్ఞానాలకు, తర్కాలకు, ఆలోచనలకు మించిన కార్యములు చేయగల దేవుడును నేనని అద్భుతంగా మాతో మాట్లాడిన మా తండ్రి, నీకు వందనాలు 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 వందనాలు. సిగ్గొచ్చింది నాయన, సిగ్గొచ్చింది నాయన. మేము పోరాటం ఆపకూడదు నాయన, పోరాటం ఆపకూడదు నాయన. కనికరించు తండ్రి. మా బిడ్డల్ని ప్రభావితం చేసినందుకు నీకు వందనాలు, మా బిడ్డల్ని సరి చేసినందుకు నీకు వందనాలు. ఈరోజు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకెవరైనా రక్షణ అనుభవంలోకి రాకపోతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది మీ జీవితాలను ప్రభు చేతికి అప్పగించమంటున్నాడు. కనీసం ఇప్పుడన్నా దేవుని మాటకు లోబడితావా? ఇప్పుడన్నా దేవుని మాటకు లోబడి నీ బ్రతుకు అప్పగించుకుంటావా? బాగుపడతావు. అలా సిద్ధపడిన వాళ్ళు రక్షణకు సిద్ధపడండి. ముగింపులో బాప్తిస్మం ఇచ్చి వెళతాను. హల్లెలూయా 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 హల్లెలూయా. అలా సిద్ధపడిన వాళ్ళు లేచి వెళ్ళిపోండి, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. చర్చి బ్యాక్ సైడ్ వాటర్ ఉంది, అక్కడికి వెళ్ళిపోండి. అన్నా నాకు రక్షణ కావాలి, ఇక యేసయ్య మాట చొప్పున బ్రతకడం మొదలు పెట్టాలి, నేను మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలన్నా, నాకు బాప్తిస్మం కావాలన్నా, సిద్ధపడి వచ్చానన్నా నాకు ఇవ్వండి అంటే వెళ్ళిపో. చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళిపో, ప్రార్థనలో ఉండు. అక్కడికి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. పరిచారకులు ఉన్నారు, అక్కడ రిసీవ్ చేసుకుంటారు. మిగిలిన రక్షణ పొందిన వాళ్ళు సరిదిద్దుకోండి. సమస్యలు నీ గొప్పవి కానీ దేవుని గొప్పవి కాదు. ఆత్మీయ పోరాటంలో ఎదురయ్యే శత్రువులు నీ గొప్ప కానీ దేవుని గొప్ప కాదు. ఒక్కటే, అన్నిట్లో నీకు గెలిపిస్తాడు ఆయన. అయితే ఆయన మాట చొప్పున వల వేస్తావా? ఆయన మాట చొప్పున అడుగులేస్తావా? ఆయన మాట చొప్పున నడుస్తావా? ఆయన మాటలో నువ్వు ప్రయాణం చేస్తే అగాధ జలములు కూడా నిన్ను ముంచజాలు, అగ్ని కూడా నిన్ను కాల్చజాలు. ఆయన మాట తీసుకో, ఆయన మాట తీసుకో. ప్రతిదీ చూసుకో. దేవుడు దీన్ని ఒప్పుకుంటున్నాడా లేదా? దేవుడు దీన్ని ఆమోదించాడా లేదా? ఎదగాలి ఎదగాలి ఎదగాలి, నువ్వు ఎదగాలి. చిన్నపిల్లల్లాగా జీవితం అంతా గడపొద్దు. ఆత్మీయ ఎదుగుదల నీలోనికి రావాలి. భక్తి జీవితం తిరిగి పుంజుకోవాలి. నీ వలన ఇతరులు ప్రభావితం కావాలి, ఇతరులు ప్రభావితం కావాలి. ఇతరులకు మాదిరికరమైన వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రము 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 స్తోత్రం. అందరం కూడా ప్రార్థనలో ఉందాం. ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా అయ్యా అయ్యా, దారి తప్పాను ప్రభువా, మళ్ళీ నన్ను బ్రతికించావు తండ్రి, నాతో మాట్లాడావు తండ్రి, నీకు స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రం. సిగ్గుగా ఉంది నాయన, ముఖం చెల్లట్లేదు ప్రభువా. నిజమే నాయన, నిన్ను ఎదిరించి నిన్ను ఓడించి నేను చాలా బుద్ధిహీనమైన రీతిలో గెలిచానే కానీ ఓడిపోయాను ప్రభువా. వాస్తవంగా నిజ జీవితం లేదు నాయన, నన్ను నువ్వే గెలవాలి, నువ్వే గెలవాలి. ఎవరు మౌనంగా ఉండదు, అందరు ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. బిడ్డ వెళ్ళిపోదాం ఇంటికి. ముగింపు ప్రార్థనలో మోకాళ్ళ మీద ఉంటున్నాను, మోకాళ్ళ మీద ఉండు. ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు తన కార్యాలు మొదలు పెట్టాడు. ఎన్నాళ్ళ నీ నిరీక్షణ ఫలించబోతుంది. పేతురు చూసినట్టు ఒక ఆశ్చర్యకరమైన కార్యము నీవు చూసి విభ్రాంతి నొందే రోజు వచ్చింది. దేవుని మహోన్నతమైన కార్యము, ఊహ కూడా అందని కార్యము, గొప్ప కార్యములు గొప్ప కార్యములు గొప్ప కార్యములు సొంతం చేసుకోబోతున్నావు. ఒక ఆశీర్వాదకరమైన మలుపు నీ జీవితం తీసుకోబోతుంది.
ఆయన ఆ విధమైన రీతి నిన్ను ఆత్మీయంగాను భౌతికంగా నడిపించబోతున్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పుకుంటూ దేవా నన్ను కనికరించు, క్షమించమని దేవుని వేడుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా కార్యములన్నీ కలత కారణములే, నీ మార్గములన్నీ క్షేమకరములే. నా కార్యములన్నీ కలత కారణములే, నీ మార్గములన్నీ క్షేమకరములే. నీ హస్తములే నన్ను గెలువని, నీ హస్తములే నన్ను గెలువని, నీ చేతులలో నన్ను ఓడిపోని, నీ చేతులలో నన్ను ఓడిపోని. రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా, రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా. నజరేతువాడా నా ప్రాణనాథ, నా విమోచక విశ్వ పరిపాలక. నజరేతువాడా ప్రాణనాథ, నా విమోచక విశ్వ పరిపాలక. రక్షకా యేసయ్యా, యేసయ్యా రక్షకా, రక్షకా యేసయ్యా, యేసయ్యా నా రక్షకా. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తుతి, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఈ శుభవేళ మమ్మల్ని సమకూర్చి నువ్వు అందించిన ప్రతి మాటకై వందనాలు. ముక్కుసూటిగా తేటగా మాతో మాట్లాడావు నాయన. కొడిగట్టుకుపోతున్న మా ఆత్మీయ జీవితాలను తిరిగి మండించావు తండ్రి. తిరిగి నీతో నడక మొదలుపెట్టుచుండగా, ఉపవాస ప్రార్థనలు మొదలుపెట్టుకుంటుండగా, మోకాళ్ళ ప్రార్థన అనుభవాల్లోకి వస్తుండగా, వాక్య ధ్యానం పట్ల ఆసక్తి పెంచుకుంటుండగా, సేవ కొరకు సిద్ధమవుతుండగా, సువార్త ప్రకటన కొరకు సిద్ధమవుతుండగా, తిరిగి నీ కార్యాలలో బలం పుంజుకోవడానికి నీకు అందుబాటులోకి వస్తుండగా మమ్మల్ని ఆశీర్వదించాలి. ఓడిపోని ప్రభువా, నీ చేతుల్లో మమ్మల్ని ఓడిపోని. గెలువు నాయన, మా హృదయ ఆలోచనలు గెలువు నాయన. కృపతో జ్ఞాపకం చేసుకొని మా బిడ్డల్ని, నన్ను, మమ్మల్ని అందరినీ కూడా ఆయత్తపరిచి నీ రాకకై మేము సిద్ధపడ అనేకుల్ని సిద్ధపరిచినట్లు సహాయం ఇచ్చి, నీ మాట చొప్పున బ్రతకడానికి ఒకటొకటిగా మొదలుపెట్టుకొని నీ మాట చొప్పునే చేయడానికి సాధన చేసే కృప దయచేయి నాయన. ముందు కొన్నిటికి లోబడతాం, తర్వాత మరికొన్నిటికి లోబడతాం. అలాగా క్రమక్రమంగా అన్నిటికీ నీకు లోబడాలి, అన్నిటికీ నీకు లోబడాలి. నీ చేతి కిందికి వచ్చేయాలి, సంపూర్తిగా నీకు లోబడాలి. ఎంత లోబడతామంత ఫలిస్తామని చెప్పావయ్యా. ఎంత నీ మాటకి లోబడతామో, ఎంత నీ మాట చొప్పున అడుగులేస్తామో అంత అద్భుతాలు చూస్తామని, అంత దీవెనకరంగా మారిపోతామని మాతో మాట్లాడావయ్యా. మా బిడ్డలు వీటిని హృదయమందు భద్రపరుచుకున్నట్లు, నేను మేమందరం విని నేర్చుకున్నట్లు, స్థిరపరచుకున్నట్లు కృపనిమ్మని. ఇక్కడున్నవారు, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నవారు, జూమ్లో కనిపిస్తున్నవారు, బిడ్డలందరినీ కూడా బలాభివృద్ధిలోకి నడిపించమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి విశ్వాసంలో బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి, మరి ముఖ్యంగా ఆయా దేశాల్లో, రాష్ట్రాల్లో, ప్రపంచమంతటా ఉండి అందుబాటులోకి వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ సదా తోడి నిత్యత్వంలో చేర్పర్యంతమని నడిపించునుగాక. సార్వత్రిక సంఘంతో పాటు అందులో ఒక భాగమైన తండ్రి సన్నిధి కుటుంబానికి కూడా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.